వైజాగ్ నమస్తే. ఇక్కడున్న మన వాళ్ళందరికీ ఈ పుష్పక విమానం ఈవెంట్ ఇంట్లలో నుంచి టీవీలలో యూట్యూబ్లలో చూస్తున్న అందరికీ నమస్కారం. బిగ్ బిగ్ హగ్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. అందరికీ నమస్తే. ఇక్కడున్న అందరికీ నమస్తే. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్స్ పుష్పక విమానం. ఇగో నా సినిమా మీ ఊరికి తీసుకొచ్చిన, నేను డబ్బులు పెట్టి తీపిచ్చిన సినిమా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి. మీ మీద నమ్మకంతో ఇక్కడ వచ్చిన. నేను రిలీజ్కి ఉండట్లేదు, యూఎస్ పోతున్నా లైగర్ షూట్కి. సో మీరే చూసుకోవాలి November 12th రోజు. అసలు కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ ఎందుకు స్టార్ట్ చేశానో, నేను ఒక ప్రొడక్షన్ హౌస్ ఎందుకు పెట్టానో దీని గురించి ముందే చెప్పా. కానీ బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్లి చూపులు చేసేటప్పుడు అర్జున్ రెడ్డి చేసేటప్పుడు నేను కొత్త యాక్టర్లా పడిన కష్టాలు, మా డైరెక్టర్లు డెబ్యూటెంట్ డైరెక్టర్లా పడిన కష్టాలు, ఇంకొక టాలెంటెడ్ పర్సన్ పడకుండా ఓ ప్లాట్ఫామ్ ఈజీగా చేయగలిగితే నా సక్సెస్కి ఓ అర్థం ఉంది, నాకు సాటిస్ఫాక్షన్, ఓ ఫుల్ఫిల్మెంట్ ఉంటుందని ఓ ఎమోషన్లో స్టార్ట్ చేసినప్పుడు అది మీ అందరికీ చెప్పినా కానీ ఒక్క మాట చెప్పలే. ఈ ప్రొడ్యూస్ చేయడం అసలు ప్యాక్ అవుతుందబ్బా. అసలు నెక్స్ట్ లెవెల్ పని, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూస్ చేయడం. ఎందుకంటే అసలు ఒక యాక్టర్లా నా పనులు చూసుకోవడం, నా స్క్రిప్ట్లు, నా ట్రైనింగ్, నా ప్రిపరేషన్, నా ప్రమోషన్స్, నా మీటింగ్స్ చూసుకోవడమే ఒక 24/7 జాబ్. పొద్దున్న నుంచి రాత్రి పడుకున్నప్పుడు దీని గురించి ఆలోచిస్తేనే వర్క్ అవుతుంది. నాకు దిక్కులేదు, నా పని నేనే చేసుకోవాలి. అట్లాంటిది ఇంకో సినిమా, అంటే ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఓ సినిమా వాళ్ళు తీసినప్పుడు దాన్ని అందరి దగ్గర తీసుకెళ్ళడం, దాన్ని ప్రమోట్ చేయడం, వీళ్ళ ఫ్యూచర్స్ దాని మీద డిపెండెంట్ అయి ఉంటాయి. నేను ప్రమోట్ చేయాలి, చూసుకోవాలి, ఇదంతా ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్కొక్కసారి అవసరమా మనకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఒక్కొక్కరు మాట్లాడుతుంటే, ఇప్పుడు సాన్వి మాట్లాడుతుంటే, మన మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ తనకు ఆపర్చునిటీ వచ్చిందని మాట్లాడుతుంటే, సృజన్ మాట్లాడుతుంటే, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే, అరే ఈ ఎమోషన్తో కదా మనం స్టార్ట్ చేసింది, కష్టమైతే ఏంది, పుష్ చేయాలి మనం అనిపిస్తుంది. రెండే నన్ను నడుపుతున్నాయి. ఒకటి నా కాన్ఫిడెన్స్, అనుకుంటే నేను ఏదైనా చేస్తాను, నా మీద కాన్ఫిడెన్స్. రెండోది నా ఓవర్ కాన్ఫిడెన్స్, అది మీ మీద కాన్ఫిడెన్స్. నేను ఏది చేసినా మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్తో కొట్టుకుంటూ పోదాం. అండ్ గ్యారంటీ ఆగ్ లగా దెంగే.